చూపిస్తారు బుద్ధని అరెస్ట్ ని ఒక డిబేట్ లో పాల్గొన్నందుకు తెలంగాణ వాదులని అరెస్ట్ చేస్తున్నారు. కనీసం మార్వాడులపై ఇప్పటికీ ఒక కేసు కూడా కాని పరిస్థితి ఎట్లా చూస్తారు? దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకోసం అంటే ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో ఇదే అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేసినప్పుడు ఎట్లాంటి వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించినటువంటి ముఖ్యమంత్రి గారే ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఈరోజు ఆయననే ముఖ్యమంత్రి అయినాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చేసరికి ఒక ప్రజాస్వామ్యయుతంగా గత కొన్ని రోజుల నుంచి ఏదైతే మార్వాడి కల్చర్ని వ్యతిరేకిస్తూ ఎక్కడ కూడా అన్యాయంగా అక్రమంగా వ్యాపారం చేస్తూ ప్రభుత్వానికి ఎలాంటి జిఎస్టీ కట్టకుండా ఇక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఈరోజు మార్వాడీలు ప్రవర్తిస్తున్నారని గత కొన్ని రోజుల నుంచి బలంగా వాయిస్ వినిపిస్తున్నటువంటి తెలంగాణ క్రాంతిల రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సంగమిరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారిని అర్ధరాత్రి పూట ఎలాంటి వారెంట్ లేకుండా మూకుమ్మడిగా ఒక సివిల్ డ్రెస్లో వచ్చి ఒక 20-30 మంది వచ్చి ఈ రకంగా అరెస్ట్ చేయడం చాలా అప్రజాస్వామికం. పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈయన తెలంగాణ క్రాంతిల రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఈ పృథ్వీరాజ్ యాదవ్ గారు ఒక దీని విషయమే కదా అనేక విషయాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అనేక విషయాల లోపల గతంలో జరుగుతున్నటువంటి ఏవైతే హామీ ఇచ్చినారో హామీలను అమలు చేయకపోవడం పట్ల కానీ విద్య పట్ల కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం పట్ల కానీ ఆ తర్వాత 42% బీసీ రిజర్వేషన్ అంశాల పట్ల కానీ ప్రతి అంశం పట్ల ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే దాన్ని తట్టుకోలేక ఒక అక్కస్తో ఎట్లాగైనా చెప్పేసి ఇట్లాంటి ఉద్యమకారులు అణిచివేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రకంగా చేసిందని దీన్ని మేము భావిస్తా ఉన్నాం. వాస్తవానికి నేరుగా తను పిలిపియకపోయినా వాస్తవానికి ఏం చెప్పిండంటే గత కొన్ని రోజుల నుంచి ఏదైతే దాడి ఉన్నదో మార్వాడీలు దాడి చేస్తున్నారో దాని మీద కేసు చేయాలి, ఏదైతే మా కల్చర్ మీద దాడి చేస్తున్నారో దాన్ని అడ్డుకోవాలి. అందరూ అట్లే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకోసం అంటే ఈరోజు ఒకవేళ నిజంగా మనము వ్యాపారాల పేరు మీదనే వచ్చినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు అట్లా అనుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించి వ్యాపారం పేరు మీద వచ్చి భారతదేశ అధికారాన్ని ఏ రకంగా చేజిక్కించుకున్నారో ఈ రోజు ఆయా రాష్ట్రాల లోపల మార్వాడీలు వ్యాపారం పేరు మీద చొరబడి ఈరోజు ప్రభుత్వాలని శాసించే స్థాయికి ఆయా ప్రభుత్వాలకు ఆయా పార్టీలకు ఫండింగ్ ఇస్తూ ఈరోజు మొత్తం కూడా అన్ని వ్యవస్థల వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఇక ఉన్నటువంటి అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నటువంటి క్రమంలో మాట్లాడినటువంటి పృథ్వీరాజ్ యాదవ్ గారిని ఈ రకంగా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా ప్రజాస్వామ్యం. డిబేట్ లో పాల్గొన్నటువంటి ఆ మార్వాడి వ్యక్తి 2000 ఉంటే తాయి పడుకుంటారు తెలంగాణ అంశం పైన పెద్ద ఎత్తున మాట్లాడారు. ఆయన పైన వారెంట్ లేదు, కేసు లేదు. మేము లేకపోతే ఎలా బతుకుతామని ఆయన పైన కేసు లేవు. మొన్న అదే అక్కడనే ఉన్నటువంటి ఇంకొక మార్వాడైనా మేము లేకపోతే మీకు పనిచ్చేటోళ్ళు ఎవరు అన్నాడు. ఒక ఆయన అన్నాడు మీరు తాగి పండుకుంటారని ఒక రకంగా అన్నారు. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏనాడు జై తెలంగాణ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తిస్తున్నాడా లేదా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది. 4 రోజుల నుంచి నిద్ర లేదు, అనారోగ్యంగా కూడా ఉన్నాడు. అయినప్పటికీ కూడా అర్ధరాత్రి పూట అనేది అరెస్ట్ చేసి తీసుకొచ్చి మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా స్టేషన్లు చుట్టూ తిప్పుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో పాటు మొత్తం కూడా మాకు ఎక్కడో అనుమానం కూడా వస్తూ ఉన్నది. ఎందుకోసం అంటే వాళ్ళ బంధువులు కావచ్చు లేకుంటే మిగతా బంధువులు మిత్రులు శ్రేయభిలాషులు ఎవరైతే ఉంటారో పృథ్వీరాజ్ అన్న యొక్క మిస్సెస్ వాళ్ళ ఊరికి కూడా పోయి ఎంక్వైరీ చేయడం దీని వెనుక మాకు ఏదో కుట్ర కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి సరే ముందస్తు అరెస్టులు చేయడం అనేది ఒక సామాన్యమైన విషయం అయినప్పటికీ దీని పూర్తిగా ఇంకో కోణం కూడా ఉన్నదనేటువంటి అనుమానం కూడా వస్తూ ఉన్నది. ఎందుకోసం అంటే మొత్తం ఈయన చరిత్ర, ఈయన ఏంది, ఈయన ఎవరు ఏంది అనేది చెప్పి ఈ విషయాల పట్ల కూడా ఎందుకు ఈ రకంగా ఎంక్వైరీ చేస్తున్నారు అనేది కూడా ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఏ గొడవ నుంచి అయితే ఉద్యమం అక్కడ కాంప్రమైజ్ అయిపోయారు ఆల్రెడీ మొండా మార్కెట్ లో కొంచెం ఉద్యమాన్ని ఆపండి వీటిపైన మాట్లాడడం తగ్గించండి అని చెప్పేసి కొంచెం కుట్ర కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి సరే ముందస్తు అరెస్టులు చేయడం అనేది ఒక సామాన్యమైన విషయం అయినప్పటికీ దీని పూర్తిగా ఇంకో కోణం కూడా ఉన్నదనేటువంటి అనుమానం కూడా వస్తూ ఉన్నది. ఎందుకోసం అంటే మొత్తం ఈయన చరిత్ర, ఈయన ఏంది, ఈయన ఎవరు ఏంది అనేది చెప్పి ఈ విషయాల పట్ల కూడా ఎందుకు ఈ రకంగా ఎంక్వైరీ చేస్తున్నారు అనేది కూడా ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఏ గొడవ నుంచి అయితే ఉద్యమం అక్కడ కాంప్రమైజ్ అయిపోయారు ఆల్రెడీ మొండా మార్కెట్ లో కొంచెం ఉద్యమాన్ని ఆపండి వీటిపైన మాట్లాడడం తగ్గించండి అని చెప్పేసి కొంచెం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఎట్లా చూసారు? ఎవరైతే బాధితులు అయితే ప్రెస్ మీట్ పెట్టి మేము కాంప్రమైజ్ అయినాం వీళ్ళంతా అన్నదమ్ములు మార్వాడి సార్ వాళ్ళు అనొచ్చేమో కానీ అది ఒకరి సమస్య కాదు. ఇది వాళ్ళు ఒక్కరి సమస్య అనుకుంటున్నారు. ఇది కాదు. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అస్తిత్వము, తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతి పైన దెబ్బతీసేలా ఈ రోజు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డునే కాదు ఆయా జిల్లా కేంద్రాల లోపల మండల కేంద్రాల లోపల కూడా ఎక్కడ ఒక 5,000 జనాభా మించితే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా దానికి చిన్న కంకర నుంచి సిమెంట్ నుంచి ప్రతి వస్తువు కూడా సిమెంట్ పూర్తయ్యే వరకు దాంట్లోనే వాళ్ళే ఉన్నారు. ఒక వస్త్ర వ్యాపారాల్లో వాళ్ళే ఉన్నారు. ఒక ఫుడ్కి సంబంధించిన ఇండస్ట్రీ లోపల వాళ్ళే ఉన్నారు. అది కూడా ఎలాంటి జిఎస్టీ కట్టకుండా 0 బిల్లులు మెయింటైన్ చేస్తూ ఈరోజు చేస్తున్నారు. అట్లాగే కల్చర్ మీద దెబ్బతీస్తున్నారు. ఈ సంస్కృతిని నాశనం చేస్తూ ఉన్నారు. వాళ్ళ సంస్కృతిని ప్రవేశపెడతా ఉన్నారు. అని ఎందుకోసం అంటే ఇండైరెక్ట్ గా మన సంస్కృతిని ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే తెలంగాణ యొక్క అస్తిత్వం కాపాడుకోవాలా, నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఈ రాష్ట్రం ఏర్పడ్డది.
మరి ఒకవేళ వీళ్ళు వచ్చి ఈ రోజు అదే నియామకాలని ఎందుకోసం వ్యాపార రంగంలో ప్రవేశిస్తున్నారు. ఇది కూడా మా సంస్కృతి మా యొక్క అస్తిత్వం మీద దెబ్బతీయడమే కాకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు అవకాశాలు లేకుండా వ్యాపార రంగంలో అవకాశాలు లేకుండా పనుతున్నటువంటి కుట్రగా ఇది భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకరో ఇద్దరు మాట్లాడి మేము కాంప్రమైజ్ అయినా మేము అన్నదమ్ములు అంటే కాదు. ఇది ఎందుకోసం అంటే రాష్ట్రం మొత్తం వ్యాపించింది, ఆయా జిల్లా కేంద్రాల్లో వ్యాపించింది, మండల కేంద్రాల్లో వ్యాపించింది. అన్ని చోట్ల కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి చోట కాంపిటేటివ్ గా వచ్చి ఒకరు వాళ్ళు ఉన్నటువంటి రేట్లను కూడా పెంచేసి షాపులు అనుకోండి వానికంటే మేము 10,000 ఎక్కువ ఇస్తామని చెప్పేసి ముందుకు రావడం. ఈ రోజు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది కదా అని ఆర్థికంగా ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రోజు మొన్న ఒక మార్వాడి మాట్లాడినాడు, మేము దేశాన్నే కొనగలుగుతామని మాట్లాడినాడు. మొన్న ఒక మార్వాడి. అంటే ఇది ఎంత పరాకాష్ఠకు జరిగింది, ఎంత అహమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎవరైతే ఇట్లాంటి పెట్టుబడిదారులరో ఈ రకంగా మార్వాడీలు గుజరాత్ల పేరు మీద వచ్చి ఇక్కడ మొత్తం వ్యాపార రంగాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. వీళ్ళు కూడా ఆయా పార్టీలకు తమకు అనుకూలమైన పార్టీలకు ఫండింగ్ చేస్తూ వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేలా వాళ్ళు ఇండైరెక్ట్ గా ప్రోత్సహిస్తున్నటువంటి విషయం వాస్తవం. ఏదైతే మీరు నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి ఆంధ్ర వెలగొట్టినప్పుడు ఏం ప్రయోజనం పొందారు? తెలంగాణలో ఉద్యోగాలు కూడా లేవు కదా, మరి ఇప్పుడు మార్వాడీలో వెలగొట్టి ఏం ప్రయోజనం పొందామని? ఏదైతే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఏర్పడిన తర్వాత మేము ఆ తర్వాత విద్యార్థులుగా ఉన్నప్పుడు మేము అందరం పోరాడినాం, కొట్లాడినాం. సబ్బండ వర్గాలు దీంట్లో పాల్గొన్నాయి. రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ఆత్మగౌరవం మాకు దక్కిందని భావిస్తున్నటువంటి తరంలో ఏలినటువంటి పాలకులు సరైనటువంటి అందించలేదేమో కానీ వాస్తవానికైతే వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి రాష్ట్రాన్ని అయితే కోరుకోవద్దు అనేది ఏమీ లేదు కదా. ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏలుతున్న పాలకులది తప్పు. గతంలో ఏలినటువంటి పాలకులు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేరలేదు. ఈ రోజు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా హామీలు అనేకం నెరవేర్చామని చెప్పేసి ఆయన కూడా నెరవేర్చలేదు. అంటే వాళ్ళు పాలకులు తప్పు పట్టుకొని మీకు రాష్ట్రం అవసరం లేదనడం ఎంతవరకు? అట్లంటే మరి దేశానికి స్వాతంత్రం అవసరం లేదనొచ్చా? ఈ దేశానికి 75 ఏళ్లుగా స్వాతంత్రం సంభవించిన తర్వాత ఇప్పటికి అట్టడుగు వర్గాలకి స్వచ్ఛ స్వతంత్రం అందలేదు, ఇప్పటికి సామాజిక న్యాయం అందలేదు, ఇప్పటికి ఆర్థిక సమానత్వం రాలేదు. మరి ఈ దేశానికి స్వతంత్రం అవసరం లేదు, తిరిగి బ్రిటిష్ వారికి ఇద్దామా? కాదు కదా, అట్లా కాదు కదా. దీనికి ముడి పెట్టాల్సిన అవసరం లేదనేది మా అభిప్రాయం. రాత్రి 1:30కి అరెస్ట్ చేసినారు, 1:30కి వచ్చేసినారు. ఫస్ట్ ఒక గ్రూప్ వచ్చింది, లేదు మేము డైరెక్ట్ గా మేము కాల్ ఏం చేయలేదు కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళినారు. మళ్ళీ ఇంకో ఎస్ఓటి మళ్ళీ వచ్చింది, లేదు మీరు రావాల్సిందని చెప్పి మళ్ళీ తీసుకొని పోయి అర్ధరాత్రి 1 o'clock నల్లగూడ తీసుకుపోయినారు. మెల్లిగా మార్నింగ్ అయ్యేసరికి ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా సమాజం అంతా కూడా ఉద్యమకారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎక్కడికెక్కడ తెలంగాణ క్రాంతి టీం కావచ్చు, ఎక్కడికక్కడ యాక్టివ్ అయ్యి మెల్లిగా స్పందిస్తూ మొత్తం నల్లకుంట పోలీస్ స్టేషన్ పోయేసరికి ఇక్కడ పెడితే ఇబ్బంది అనే ఉద్దేశంతో మళ్ళీ మెల్లిగా తీసుకొచ్చి ఇప్పుడు బండ్లగూడ దగ్గర పెట్టిన చాంద్రాయనగుట్ట బండ్లగూడ దగ్గర పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి వెంటనే రిలీజ్ చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖచ్చితంగా ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తా ఉన్నాం. పృథ్వీని వెంటనే రిలీజ్ చేయాలనేది మా డిమాండ్.